డాక్టర్ గారు ఈరోజు డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం కదా. ఈరోజు అసలు ఈ డాక్టర్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు, అసలు జూలై 1 యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని గురించి చెప్పండి. మంచి ప్రశ్నమ్మ. అందరూ డాక్టర్స్ డే అంటే హ్యాపీ డాక్టర్స్ డే అంటుంటారు. దాని యొక్క వెనుక నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు ఈరోజు మొదలైంది, ఈ రోజున ఎవరిని ఎవరు అభినందించాలి అది చూస్తే ఒక వ్యక్తిని కాదండి, మొత్తం మెడికల్ ప్రొఫెషన్ అందరినీ, వైద్య రంగంలో ఉన్నటువంటి సేవ చేసే అందరు డాక్టర్లకి శుభాకాంక్షలు తెలిసేటువంటి విషయం. ఇది సమాజం డాక్టర్స్కి ఇచ్చేటువంటి అభినందన, అంతేగాని డాక్టర్స్ చేసుకునేటువంటి ఫంక్షన్ కాదు. ఎందుకంటే డాక్టర్స్ త్యాగనిరతో, సేవా తత్పరతతో, నిరాడంబరతతో ప్రజలకు చేరువ కావాలని చెప్పి అహర్నిశలు కష్టపడుతూనే ఉంటారు. కరుణ, దయ, జాలి ఇవన్నీ కూడా వైద్య రంగంలో ఉంటేనే రాణిస్తారండి. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పోతే డాక్టర్గా వాళ్ళు సక్సెస్ కాలేరు. వారికంటూ ఏ సమయం లేకుండా నిద్రాహారాలు మాని, కుటుంబం కానీ మిగతా విషయాలను అన్నీ కూడా పట్టించుకోకుండా అలా కష్టపడితేనే డాక్టర్ వైద్య రంగంలో పేరు పొందే అవకాశం ఉంది. అలాంటి అవిరళ కృషికి ఇచ్చేటువంటి ఒక కృతజ్ఞత భావంతో విష్ చేస్తారు. అంటే ఇతరులు డాక్టర్లు కానటువంటి వాళ్ళు డాక్టర్స్ని విష్ చేసేటువంటి రోజే ఈరోజు. అంటే హ్యాపీ డాక్టర్స్ డే. అంటే డాక్టర్ గారు మీరు ఇంతకాలం మాకు సేవ చేశారు, మీరు సంతోషంగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు ఎక్కువ కాలం జీవించాలి, తద్వారా సమాజానికి మరింత గొప్ప సేవలు అందించాలి. అదే ఈ డాక్టర్స్ డే యొక్క సారాంశం. కాబట్టి డాక్టర్స్ డేలో ఏముంది చూద్దాం. 1 జూలైనే ఎందుకంటారు, మరి ఆ రోజు ప్రత్యేకత ఏంటి, ఇది మన దేశంలో చేస్తున్నారా లేక ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారా అంటే అన్ని దేశాల్లో కూడా డాక్టర్స్ డే చేస్తారండి. ఎందుకంటే డాక్టర్స్ లేనిదే సమాజం మనుగడ ఉండదు. ఏ జబ్బు వచ్చినా సరే చికిత్స లేకపోతే చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ చిన్న జబ్బు, మలేరియా వచ్చింది, దానికి చికిత్స చేయకపోతే చనిపోతారండి. కానీ దాన్ని చికిత్స చేసి పూర్తిగా క్యూర్ అయిపోతారు. కాబట్టి జబ్బుని ఫస్ట్ నిర్ధారించడం, దాన్ని సరైన చికిత్స చేయటం, మామూలు మనిషిని చేయటం. అందుకోసము ఎటువంటి పని వేళలు అనేది ఎక్కడ ఉండదు. విజిటింగ్ అవర్స్ లేదా ఈ టైంలో డాక్టర్ దొరకనే ఉండదు. ఎమర్జెన్సీగా ఉంటూనే ఉంటారు. సీనియర్ డాక్టర్స్ కొంతమంది ఉన్నా కానీ వారు ఆన్ కాల్ ఉంటారు. కానీ అందరూ కూడా రౌండ్ ద క్లాక్ డ్యూటీ. మేము ఎంబీబీఎస్లో జాయిన్ అయినప్పుడు చెప్పారండి, మీకంటూ సొంత టైం లేకుండా రోజంతా కష్టపడి పనిచేస్తాం అనుకుంటేనే రండి, లేకపోతే చాలా చిన్న ఉన్నాయి ఇతర ఇంజనీర్స్ కానీ వాళ్ళకు టైమింగ్ ఉంటుంది, ఒక ఆఫీస్ ఉంటుంది, తర్వాత లాకేసుకుని వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళలేనటువంటి ప్రొఫెషనే వైద్య రంగం. అన్ని దేశాల్లో డాక్టర్స్కి అత్యంత ఎక్కువ గౌరవం ఉందండి. అన్ని వృత్తుల్లోకి వైద్య వృత్తి అత్యుత్తమైనది. అంటే మిగతా వాళ్ళని నేను కించపరచట్లేదు, కానీ ఎవరైనా సరే, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక జడ్జి గారు కానీ, కష్టం వచ్చినప్పుడు చివరికి చేతులెత్తి మొక్కేది డాక్టర్కే. ఎందుకంటే తన కష్టాన్ని అర్థం చేసుకొని తనకు మళ్ళీ నార్మల్ జీవితం ప్రసాదిస్తారని చెప్పి. కాబట్టి అంతటి గొప్ప గౌరవం కలిగినటువంటి వైద్య వృత్తిలో మీరున్నారు, మీరు సేవ చేస్తున్నారు, మమ్మల్ని చేరదీశారు, మమ్మల్ని సానుభూతితో చూశారు, మాకు చికిత్స చేశారు. కాబట్టి మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు కానీ, అభినందనలు కానీ, లేక గౌరవాన్ని చాటి చెప్పుకునేటువంటి ఒక తరుణంగా భావించవచ్చు.